క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యలు ఏవి అని ఇచ్చిండు. అంటే కవల ప్రధాన సంఖ్య కన్నా ముందు ప్రధాన సంఖ్య అంటే ఏమిటి? ప్రధాన సంఖ్య అంటే రెండే కారణాంకాలు ఉంటే దానిని ప్రధాన సంఖ్య అని అనొచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్య ఒక్క ఎక్కంలో పోవాలి, అదే ఎక్కంలో పోవాలి, అటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ 2, 3, 5, 7 ఇవి ప్రధాన సంఖ్యలు. ఎందుకంటే వీటి యొక్క కారణాంకాలు 2 అనేది ఒక్క ఎక్కంలో అవుతుంది, 2 ఎక్కంలో అవుతుంది. 3 అనేది ఒక్క ఎక్కంలో అవుతుంది, 3 ఎక్కంలో అవుతుంది. 5 అనేది ఒక్క ఎక్కంలో అవుతుంది, 5 ఎక్కంలో అవుతుంది. 7 అనేది ఒక్క ఎక్కంలో అవుతుంది, 7 ఎక్కంలో అవుతుంది. కానీ మనకేం అడిగిండు ప్రశ్నలో? కవల ప్రధాన సంఖ్యలు అడిగిండు. అంటే ఇక్కడ చూడండి, కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 భేదంగా ఉన్న వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. 3, 5 3 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే. వీటి భేదం ఏంది? 2. కాబట్టి ఇది కవల ప్రధాన సంఖ్య. 5, 7 వీటి భేదం ఎంత? 2. అంటే ఇది కవల ప్రధాన సంఖ్య జత, ఇది కూడా కవల ప్రధాన సంఖ్య జత. కానీ ఇచ్చిన ఆప్షన్లలో ఏది కవల ప్రధాన సంఖ్య అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. 117 ఉంది. 117 ప్రధాన సంఖ్యనా కాదంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు? 9 × 13 రాయొచ్చు, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. 119 కూడా 7 × 17 ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఆప్షన్ 1 క్లోజ్. ఇది చూడండి, ఇక్కడ 113 ప్రధాన సంఖ్య, 111 3 × 37 రాయొచ్చు, ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. 103 ప్రధాన సంఖ్య, కానీ 105 5 చే భాగిస్తుంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. అంటే 107 ప్రధాన సంఖ్య, 109 ప్రధాన సంఖ్య, ఈ రెండు మధ్య డిఫరెంట్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 26 power of 3 plus 9 power of 3 divided by 26 plus 9 equal to ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా క్లిష్టంగా అనిపిస్తుంది, కానీ ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి రూపంలో ఉంది. అవునా? మనకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు తెలుసు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఏ అంటే ఎంత అంటే 26. ఏ ఈజ్ ఈక్వల్ టు 26, బి ఈజ్ ఈక్వల్ టు 9. అయితే ఏ అంటే 26 కాబట్టి 26 స్క్వేర్ అంటే 676. ఏబి అంటే 26 × 9 ఎంత అవుతుంది? 234 ప్లస్ బి స్క్వేర్ అంటే 9, బి అంటే 9 కాబట్టి 81. సింప్లిఫై చేస్తే 523 వస్తుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 7 యొక్క 3 వరుస గుణకాల మొత్తము 357. వాటిలో అతిపెద్ద సంఖ్య ఇది అన్నాడు కాబట్టి ఫస్ట్ మనము మధ్య సంఖ్య అనుకోవాలి. 357 డివైడెడ్ బై 3 వరుస గుణకాల మొత్తం అన్నాడు కాబట్టి కింద 3 వేయాలి. 3లో 1 టైమ్స్, 3లో 1 9 టైమ్స్ అనమాట. మనకు అడిగింది పెద్ద సంఖ్య కాబట్టి +7 యాడ్ చేస్తే 126 వస్తుంది. అదే చిన్న సంఖ్య కావాలంటే 119కి -1 చేస్తే 112 వస్తుంది. అంటే స్మాల్ నంబర్ 112, మిడిల్ నంబర్ 119, బిగ్ నంబర్ 126. మనకు బిగ్ నంబర్ అడిగింది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానం అంటే 1 ఘనపు మీటర్కి సమానము. నెక్స్ట్ క్వశ్చన్ x² - x - 20 డివైడెడ్ బై x + 4 ఈక్వల్ టు x - a, x నాట్ ఈక్వల్ టు -4 అయితే a ఈక్వల్ టు ఎంత అన్నాడు. అయితే x² - x - 20ని x - 5 ఇంటూ x + 4 గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై x + 4 ఈక్వల్ టు x - a. ఇక్కడ x + 4, ఇక్కడ x + 4 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది x - 5 ఈక్వల్ టు x - a. x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. a ఈక్వల్ టు 5 ఆన్సర్ అవుతుంది.
ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1565ని 5 యొక్క ఘాత రూపంలో రాయగా అంటున్నాడు. అంటే ఫస్ట్ మనం 1565ను ఎలా రాయొచ్చు అంటే 125 ఇంటూ 125 రాయొచ్చు. ఎందుకు అంటే 1565 యొక్క వర్గమూలము 125 అనమాట. మళ్ళీ ఈ 125 ఎలా రాయొచ్చు అంటే 5 ఘాతాంకం 3 రాయొచ్చు. ఈ 125ని 5 ఘాతాంకం 3 రాయొచ్చు. ఇప్పుడు భూములు సమానమైతే ఘాతాలు కూడా పడతాయి. కాబట్టి 5 పవర్ ఆఫ్ 3 ప్లస్ 3 ఎంత అంటే 6 అవుతుంది. 5 పవర్ ఆఫ్ 6 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 2 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు ఎంత అన్నాడు. అంటే ఇది సూత్ర ప్రకారం ఉంది. ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn అవుతుంది. ఆ రకంగా 2 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 2 అంటే సూత్ర ప్రకారము 2 పవర్ ఆఫ్ 6 డివైడెడ్ బై ఏమిచ్చింది మనకు 8 ఉంది కాబట్టి 8 రాయొచ్చు. దీన్ని 2 పవర్ ఆఫ్ 6ని 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ 3 రాయొచ్చు. డివైడెడ్ బై 8ని 2 పవర్ ఆఫ్ 3 రాయొచ్చు. ఈ 2 పవర్ ఆఫ్ 3 ఈ 2 పవర్ ఆఫ్ 3 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది 2 పవర్ ఆఫ్ 3 మిగిలింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.